నిన్నటి వీడియో చూసిన వారికైతే ఈ వీడియో అయితే అర్థమవుతుంది. సో ఆ వీడియో కనుక మీరు చూడకపోయినట్లయితే సో నేను కిందనైతే పిన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఇక్కడైతే మేము దర్శనానికి అయితే వెళ్ళడానికి కొబ్బరికాయలు మరియు పూలదండలు, విడి పువ్వులు మరియు అగరబత్తులు, పసుపు కుంకుమనైతే తీసుకున్నాము. ఇక్కడ దర్శనానికి ఏమేమి వస్తువులు అవసరమో ఆ వాటిని అయితే తీసుకొని మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మన తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానము వేములవాడ. ఈ గుడిలో ఈ రోజుతో దర్శనం అయితే స్టాప్ చేస్తారు. ఎందుకనగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మండే. సో మండే రోజు జోగెత్తే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ రోజు చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ మేమైతే కోనేటి దగ్గరికి అయితే వెళ్ళాము. పంతులు గారు అయితే మాకు పూజన అయితే చేశారు. కోనేటి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టి దాంట్లో అయితే వేయమని చెప్పారు. సో మేము అందుకనే కోనేటి దగ్గరికి అయితే వెళ్తున్నాము, వాటర్ పైన చల్లుకోవడానికి మరియు కొబ్బరికాయ కొట్టడానికి. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చాము కోనేటి దగ్గరికి. సో ఇక్కడైతే కొట్టేస్తుంది కొబ్బరికాయ. ఇది కంప్లీట్ అయిన తర్వాత మేము కోడెలాగలు కట్టేయడానికి టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. కోడినాగలకు మరియు నేను దర్శించుకోవడానికి అయితే టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. మా వేములవాడలోని దర్శనాలు అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయాయి. సో మీకు ఒకవేళ శివయ్య ఇష్టమైతే ఓం నమః శివయ్య అయితే కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.